హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్వీట్ డిష్ చూపిస్తానండి మీకు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. బ్రెడ్తో చూపిస్తున్నాను. చూడండి, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఒకసారి చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. దానికోసం మనకి బ్రెడ్ కావాలి. నేను ఒక హాఫ్ ప్యాకెట్ తీసుకున్నాను, మీరు ఫుల్ అయినా తీసుకోవచ్చు. అలాగే షుగర్ అండి, నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను, మీరు ఒక ఫుల్ కప్ తీసుకోవచ్చు. 1 ప్యాకెట్కి అయితే ఫుల్ కప్. ఇది మిల్క్ పౌడర్ అండి, మిల్క్ పౌడర్ ఒక 3-5 స్పూన్స్, ఇలాచీ. ఇవి మెయిన్గా మనకు కావాల్సినవి. ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్తాను. నేను బ్రెడ్ని మిక్సీలో వేసి పౌడర్ లెక్క గ్రైండ్ చేసుకున్నానండి. మనం మామూలుగా రెగ్యులర్గా యూస్ చేసే బ్రెడ్ ఇది మంచిగా పౌడర్ లాగా యూస్ చేసుకోవాలి. నేను ఆ పౌడర్ని ఒక గిన్నెలో వేసుకున్నాను, చూసుకోండి. ఇప్పుడు ఇందులో నేను మిల్క్ పౌడర్ వేస్తున్నాను. మిల్క్ పౌడర్ ఒక 3-5 స్పూన్స్ చెప్పా కదా, అది వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇందులో నేను పాలు ఉంటాయి కదా, పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ దాన్ని ఇట్లా ముద్దలాగా వచ్చేటట్టు డౌలాగా కలుపుకుంటున్నానండి. మీరు పాల బదులు మనకి ఫ్రెష్ క్రీమ్ దొరుకుద్ది కదండి మార్కెట్లో, అదైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే పాలు వేసుకుంటూ కొంచెం కొంచెంగా దాన్ని కలుపుకుంటున్నాను. కొంచెం ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి. చూడండి, మరీ ఒక్కసారి మనం ఎక్కువ వేయకుండా కొంచెం డౌలాగా అయ్యేటట్టు కలుపుకోవాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ మొత్తం లూజ్ అయిపోద్ది. చూడండి, నేను మొత్తం కలిపేసుకున్నాను. చూసారు కదా, ఇలా డౌలాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఈ డౌని ఒక 10 మినిట్స్ అట్లా నానబెట్టుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత ఇలా అవుతుందండి. అప్పుడు మనం దాన్ని ఒక్కొక్క ముద్దగా తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలండి. మనం గులాబ్ జామున్ అన్నా కదా, బ్రెడ్ గులాబ్ జామున్, దానిలాగా బాల్స్ లాగా చేయాలి. దానికోసం మనం చూడండి, ఒక్కొక్క బాల్ ఇలా చేసుకోవాలి. మన ఇష్టం అండి, సైజ్ అయితే మన ఇష్టం. నేను మీకు ఒకటి చేసి చూపించాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్వీట్ మీరు ట్రై చేయండి. నేను ఇంకోటి కూడా చూపిస్తాను, చూడండి, మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను. మనం మంచిగా రెగ్యులర్గా గులాబ్ జామున్కి చేసుకునే అంత సైజులో అయినా చేసుకోవచ్చు. చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది ఈ డిష్, మీరు ట్రై చేయండి. చూడండి, ఇంకోటి కూడా చేసుకున్నాను. ఇట్లా మనం అన్నీ చేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోయి ఈ గులాబ్ జామున్ మీరు ట్రై చేయండి. ఓకే, నేను అన్నీ చేసేసుకున్నాను. చూడండి, మీకు చూపిస్తున్నా కదా, ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ అండ్ గీ వేసి హీట్ చేసుకున్నాను. అందులో ఇందాక చేసుకున్న బ్రెడ్ బాల్స్ అన్నీ వేసేస్తున్నానండి. అన్నీ ఒకసారి వేసి ఫ్రై చేసేస్తాను. సేమ్ మన గులాబ్ జామున్ ప్రాసెస్లోనేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. వేసేసి అన్నీ ఒకసారి ఫ్రై చేస్తున్నాను. మీరు స్వీట్ తినాలనిపించినప్పుడు గులాబ్ జామున్ అవి తింటుంటారు కదండి, ఒకసారి ఇలా బ్రెడ్తో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మీకు బాగా నచ్చుతుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నేను 2 సైడ్స్ స్లోగా కలుపుతున్నానండి, బ్రెడ్తో కదా అవి విరిగిపోతాయి. అందుకే జాగ్రత్తగా స్లోగా కలుపుకొని మనం 2 సైడ్స్ ఫ్రై చేయాలి. ఇవి మంచిగా 2 సైడ్స్ స్లోగా ఒక్కొక్కటి జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటున్నానండి. మంచిగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో షుగర్ వేసానండి. నేను ఇందాక ఫ్రై చేసుకున్న బాల్స్ అన్నీ ఒక దగ్గర వేసేసాను. అలాగే ఇప్పుడు షుగర్లో వాటర్ వేస్తున్నాను. షుగర్ సిరప్ కోసం, మనం షుగర్ పాకం చేసుకుంటాం కదా గులాబ్ జామున్ కోసం. మన జామున్స్ అన్నీ ఫ్రై చేసినాయి ఇందాక నేను పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం నేను షుగర్ అండ్ వాటర్ వేసాను కదా, వేసేసి ఒకసారి కలిపి మనం బాయిల్ చేసుకోవాలి. మంచిగా బాయిల్ అయినాక ఇందులో ఇలాచీ వేయాలండి. ఇలాచీ వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా మళ్ళీ బాయిల్ చేద్దాం. ఇది మరీ పాకంగా రావాల్సిన అవసరం ఏం లేదండి. కొంచెం మనకి షుగర్ అనేది గులాబ్ జామున్ సిరప్ లెక్క వస్తే చాలు, కరిగి. ఓకేనా ఫ్రెండ్స్, మనది రెడీగా ఉంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం దీన్ని. ఇప్పుడు
ఈ సిరప్లో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ బాల్స్ అన్నీ వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి స్లోగా మిక్స్ చేసి దీన్ని మనం కాసేపు అలానే ఒక 15 to 20 మినిట్స్ గోరువెచ్చగా ఉన్న ఈ సిరప్లో వాటిని నానబెడదామండి. అప్పుడు ఇవి కాస్త లావుగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. నా వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ఈ బ్రెడ్ గులాబ్ జామున్ ట్రై చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ. ఓకే, బాయ్.